మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల విద్యా సంస్థల్లో దారుణ పరిస్థితులు ఉన్నాయి. దీంతో మంచిర్యాల జిల్లా చెన్నూరులోని హాస్టల్ నుంచి 17 మంది ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు బయటకు వెళ్లిపోయారు. మొదటి సంవత్సరం లక్షెట్టిపేటలో చదివిన ఆ విద్యార్థులు సెకండ్ ఇయర్లో చెన్నూరులో చేరారు. ఇక్కడ హాస్టల్లో కనీస వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఇంటికి వెళ్లారు. విద్యార్థుల సమస్యలను ఎమ్మెల్యే భార్య సురేఖ తెలుసుకున్నారు. కళాశాల అధ్యాపకులను పిలిపించి మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. విద్యార్థులను డీసీఓ శ్రీధర్కు అప్పగించి తిరిగి చెన్నూరుకు పంపించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇక చూస్తున్నాం విద్యార్థులు ఏకంగా తమ గోడును ఎమ్మెల్యేకు చెప్పుకునేందుకే వెళ్లాల్సిన పరిస్థితి కనిపించింది. అసలు ఏం జరుగుతోంది? ఇప్పటికైనా అధికారులు ఆ అంశాలపై దృష్టి సారిస్తున్నారా? వంశీ, మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని మహాత్మా జ్యోతిబా ఫులే ఇటు పాఠశాల కళాశాలపై అయితే తీవ్ర ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం కూడా ఇటు 9వ తరగతి సంబంధించినటువంటి విద్యార్థులు ఇద్దరు కూడా ఇటు పాఠశాల నుంచి వెళ్లిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు నిన్న సాయంత్రం వేళ ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి 17 మంది విద్యార్థులు ఇటు కళాశాల నుంచి బయటికి వచ్చి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ ఇంటికి అయితే చేరుకున్నారు. పూర్తిగా ఇటు కళాశాలలో పూర్తిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. తాము అక్కడ ఉండలేని సిచ్యువేషన్స్ ఉన్నాయంటూ కూడా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సతీమణి మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావుకి అయితే తమ గోడునైతే విద్యార్థులు అయితే వెళ్లబుచ్చుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కనీసం అక్కడ ఉండే పరిస్థితులు లేవు. తమకు నాణ్యమైన భోజనం కూడా పెట్టడం లేదంటూ కూడా వారైతే ఆరోపణలు చేసినట్టుగానైతే చేస్తుంది. గత కొద్ది రోజుల క్రితం నుంచి కూడా ఈ పాఠశాలపై అయితే పూర్తి ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదు. మరోవైపు విద్యార్థులకు అందాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలేమి కొట్టొచ్చినట్టుగా కనబడుతుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆరోపణలు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఇటు పాఠశాల సందర్శనలు వెళ్లిన క్రమంలో విద్యార్థులకు కారప్పొడి వేసి భోజనం వడ్డించిన నేపథ్యంలో వారు అధికారుల తీరు, ఆ పాఠశాల ప్రిన్సిపాల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భంలో మంత్రి వివేక్ ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు. ఎంక్వైరీ కూడా చేపించారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావాలనే అసత్యపు ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా వారిపై కేసులు కూడా నమోదు చేయించిన సిచ్యువేషన్స్ అయితే గతంలో మనం చూసాం. అయితే పూర్తిగా ఇటు మంత్రి చెప్తున్న మాటలకు కానీ అధికారులు చెప్తున్న మాటల తీరుకైతే పూర్తిగా మహాత్మా జ్యోతిబా ఫులే ఇటు పాఠశాల కళాశాలలో పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. అక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు అక్కడ ఉండలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం విద్యార్థులు గత మొదటి సంవత్సరం అయితే లక్షపేటలో కంప్లీట్ చేశారు. 2వ సంవత్సరం కోసం అయితే చెన్నూరు ఈ కళాశాలకైతే వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ సరైన ఫెసిలిటీస్ లేవంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. ప్రహారీ గోడ లేకపోవడం, పూర్తిగా ఆ బిల్డింగ్ లో విద్యార్థులకు అందాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలు ఏమైతే కనబడుతుంది. అధికారులను ప్రిన్సిపాల్ అయితే ఆదేశించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మాజీ డీసీసీ అధ్యక్షురాలు మరి ఇప్పటికైనా అధికారుల తీరు మారుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది. వంశీ, థ్యాంక్ యూ శ్రీనివాస్.